మునుచింతనలో సమ్మజ్ఞానాన్ని పొంది మనస్సును ఇంద్రియాలను ఏకాగ్రం చేసి పరమాత్మ ధ్యానంలో ఉండాలి. ఎవడి చిత్తం దేనిలో లగ్నమవుతుందో అతడు తప్పకుండా సర్వరూపమే అవుతాడు. ఇది సనాతనమైన రహస్యమైనది. అవ్యక్త నుంచి 16 విశేషాలు దాకా సమస్తం అవిద్యా లక్షణాలని చెబుతారు. అంటే విభూతి యోగము, విశ్వస్వరూప యోగము, ఇది గుణాల విస్తారమే అని తెలుసుకోవాలి. 2 అక్షరాల పదం మమ, ఇది నాది అనేది మృత్యురూపము. 3 అక్షరాలు నమమ, నాది కాదు అనేది సనాతన పరబ్రహ్మ లభింపజేస్తుంది. మందబుద్ధులైన కొంతమంది మానవులు కర్మలను ప్రశంసిస్తారు. మహాత్ములైన జ్ఞానవృద్ధులు కర్మను ప్రశంసించరు. సకామ కర్మానుష్ఠానం వల్ల జీవుడు 16 వికారాలతో నిర్మించబడిన స్థూల దేహాన్ని ధరించి జన్మిస్తాడు. ఇతడు ఎప్పుడూ అవిద్య కలవాడవుతాడు. ఇంతేకాకుండా కేవలం కర్మలను ఆచరించేవాడు దేవతలకు కూడా అనుభవించదగని విషయం అవుతాడు. కాబట్టి కొంతమంది విద్యాసారాన్ని గ్రహించిన విద్వాంసులు కర్మల యందు ఆసక్తులు కారు. ఈ పురుషుడు జ్ఞానమయుడే కానీ కర్మమయుడు కాడు. ఈ విధంగా చేతనాత్మ అమృత స్వరూపమైనది, నిత్యమైనది, ఇంద్రియాలకి అతీతమైనది, సనాతనమైనది, జితాత్మం, అసంగమం అని తెలుసుకున్నవాడు ఎప్పుడు మృత్యుపాశంతో బంధించబడడు. ఆత్మ అనాది అయినది, జన్మలేనిది, నిత్యమైనది, అచలమైనది, ఆగ్రాహ్యమైనది, అమృతాశనమైనది అనే దృష్టి కలవాడు ఈ గుణాలను చింతించటం వల్ల స్వయంగా ఇంద్రియాతీతుడు, నిశ్చలుడు, అమృత స్వరూపుడవుతాడు. చిత్తాన్ని శుద్ధి చేసే సర్వ సంస్కారాలను సంపాదించి మనస్సును ఆత్మజ్ఞానంలో లగ్నం చేసేవాడు శుభకరమైన బ్రహ్మాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. అంతఃకరణం పూర్తిగా స్వచ్ఛమైన తరువాత సాధకుడికి ప్రసన్నత కలుగుతుంది. కల్లో నుంచి మేల్కొన్నవాడికి కల ఉపశమనించినట్టుగా చిత్తం శుద్ధి కావటం వల్ల ప్రసన్నత లభిస్తుంది. ఇదే జ్ఞాననిష్టలు, జీవన్ముక్తులైన మహాత్ములకు లభించే ఉత్తమ గతి. వారు సమస్త ప్రవృత్తులను శుభాశుభ ఫలాలను ఇచ్చేవారిలాగానే భావిస్తారు. ఇదే విరక్తులకు ఉత్తమగతి. ఇదే సనాతన ధర్మం. ఇదే జ్ఞానులు పొందదగిన స్థానం. ఇదే అనిందితమైన సదాచారం. సర్వభూతాలపైన సమభావం, లోభం, కోరిక లేకపోవటం. అంతటా సమదృష్టి గల జ్ఞానియే ఈ పరమగతిని పొందుతాడు. ఓ బ్రహ్మర్షి శ్రేష్ఠులారా, మీకు సమస్తాన్ని చెప్పాను కనుక మీరు నేను చెప్పినట్లుగా ఆచరించి త్వరగా సిద్ధిని పొందండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఇదంతా గురువు తన శిష్యుడికి చెప్పి ఇలా అన్నాడు. ఇలా గురువైన బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా వారు ఆచరించారు. ఉత్తమ లోకాలను పొందారు. నాయన, నీ చిత్తం శుద్ధమైనది కనుక నువ్వు కూడా బ్రహ్మదేవుడు ఉపదేశాన్ని చక్కగా పాటించు. దీనివల్ల నీకు కూడా సిద్ధి కలుగుతుంది అని గురువు ఆశీర్వదించాడు. ఓ అర్జున, ఇలా గురువు చెప్పిన ఉత్తమ ధర్మాన్ని శిష్యుడు ఆచరించాడు. మోక్షాన్ని పొందాడు, కృతకృత్యుడయ్యాడు, శోకించవలసిన పనిలేని ఉత్తమ గతిని పొందాడు అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంతవరకు చెప్పాడు ఈ గీతని. ఆ ఉపదేశాన్ని అంతా అర్జునుడు గ్రహించాడు. తర్వాత శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు. జనార్దన, కృష్ణ, నీకు నమస్కారం. నీ ఉపదేశాన్ని అంతా గ్రహించాను. ఇంతకీ ఈ ఉపదేశంలో నువ్వు గురువు గురించి చెప్పావు. ఆ గురువు ఎవరో నాకు చెప్పు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, చెప్తున్నాడు. ఓ అర్జున, ఇప్పుడు నీకు చెప్పిన ఉపదేశంలో నేనే గురువును, నా మనస్సే శిష్యుడు. ఓ ధనంజయ, ఇది రహస్యం. దీన్ని నీకు చెప్పాను. నా మీద కనుక నీకు ప్రేమ ఉంటే ఈ ఆధ్యాత్మ విషయాన్ని చక్కగా ఆచరించు. ఈ ధర్మాన్ని పూర్తిగా ఆచరిస్తే సర్వపాపాల నుండి ముక్తుడి అవుతావు, మోక్షాన్ని పొందుతావు. ఓ అర్జున,
పూర్వం నేను యుద్ధ సమయంలో ఈ ఉపదేశాన్నే నీకు బోధించాను, మొత్తం ఇదే చెప్పా. కాబట్టి నువ్వు దీని మీద మనస్సు పెట్టు. ఓ భరతవంశశ్రేష్ఠ, మా తండ్రి అయిన వసుదేవుణ్ణి చూసి చాలా కాలం అయిపోయింది. కనుక నీకు ఇష్టమైతే ఇప్పుడు నేను ఆయన చూడటానికి ద్వారక వెళతాను. ఎన్ని మాట చెప్పాడో దీన్ని. వెళుతూనే ఉన్నాడు, ఇంకా కూర్చుంటున్నాడు. చాలామంది ప్రయాణం అవుతుంటారు, అట్లా కూర్చుంటుంటారు, ప్రయాణం అవుతుంటారు, కూర్చుంటుంటారు. ఆ మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, మనం ఈరోజే హస్తినాపురంలో ఉన్న ధర్మరాజును కలుద్దాం. ఆయన అనుమతి తీసుకొని నువ్వు ద్వారకకు వెళ్ళు అన్నాడు అర్జునుడు. ఇంతటితో అనుగీత ఉత్తర గీత సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 52వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తర్వాత కృష్ణార్జునుల రథం ఎక్కి అనేక విషయాలను మాట్లాడుకుంటూ ప్రశాంతమైన చిత్తంతో ప్రయాణం చేశారు. అర్జునుడు ఇలా అన్నాడు, దేవకీనందన, నువ్వు ద్వారకకు వెళ్ళటం నాకు ఇష్టమే. ఎందుకంటే నువ్వు త్వరలోనే నా మేనమామైన వసుదేవుణ్ణి చూడాలి. బలవంతుడైన బలరాముణ్ణి, అలాగే ఇతర వృష్ణివంశ శ్రేష్ఠులందరినీ చూడాలి. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని వారిద్దరూ మాట్లాడుకుంటూ సంతోషించారు. జనంతో కిక్కిరిసి ఉన్నటువంటి హస్తినాపురంలోకి ప్రవేశించారు. పెద్దలందరికీ నమస్కరించి గౌరవించారు. రాత్రి అయింది. అందరూ తమ తమ నివాసాలకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు అర్జునుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని తగిన విధంగా పూజించాడు, ఆదరించాడు. ఆయన అవసరాలకు తగినట్లుగా సేవలకు అక్కడ సకల పదార్థాలను సమకూర్చారు. శ్రీకృష్ణుడు భోజనం చేసిన తర్వాత అర్జునుడితో కలిసి పడుకున్నాడు. తెల్లవారింది. ఆ మిత్రులు ఇద్దరూ మంత్రులతో కలిసి ఉన్న ధర్మరాజు భవనానికి వెళ్ళారు. ఆ భవనం పరమ సుందరంగా ఉంది, చక్కగా అలంకరించబడి ఉంది. అందులోని శ్రీకృష్ణార్జునులు ప్రవేశించారు. దేవేంద్రుని అశ్విని దేవతలు దర్శించినట్లుగా వారు ధర్మరాజును దర్శించారు. తర్వాత ధర్మరాజుతో అర్జునుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఈ వాసుదేవుడు చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక మీ అనుమతి తీసుకొని తన తండ్రిని చూడాలని అనుకుంటున్నాడు. కనుక మీకు ఇష్టమైతే అనుమతించండి అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, మీ తండ్రి అయిన వసుదేవుణ్ణి చూడటానికి ఈరోజే వెళ్ళు, నీకు మేలు కలుగుగాక. ఓ కేశవ, నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టమే. ఎందుకంటే నువ్వు మా మేనమామ వసుదేవుణ్ణి, దేవకీదేవిని చూసి చాలా కాలం అయిపోయింది. ఓ మాధవ, మా మేనమామ వసుదేవుడి వద్దకు, బలదేవుడి వద్దకు వెళ్ళి నా మాటగా వారి క్షేమాన్ని అడిగానని చెప్పు. తగిన విధంగా వారిని గౌరవించు. శ్రీకృష్ణ, నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని మర్చిపోవద్దు. ఆనర్తదేశీయులైన వృష్ణులను మీ తండ్రిని చూసిన తరువాత నేను చేసే అశ్వమేధ యాగానికి నువ్వు మళ్ళీ తిరిగి రావాలి. ఓ కేశవ, వివిధ రత్నాలను, ఇతర సంపదలను, ఇంకా నీ మనస్సుకు నచ్చినదంతా తీసుకొని వెళ్ళు. ఇది నేను నీకు ప్రేమతో ఇస్తున్నాను. ఎందుకంటే ఓ మహావీర, ఈ సమస్త భూమి నీ ప్రసాదం వల్లే మాకు లభించింది. శత్రువులందరూ మరణించారు అని ధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, రత్నాలు, ధనం, సమస్త భూమి అంతా నీదే, నీకు సంబంధించినదే. అంతేకాదు మా ఇంట్లో ఉన్న ధనానికి కూడా నువ్వే అధికారివి అన్నాడు. ధర్మజుడు కృష్ణుని మాటలు ఆదరించాడు. తర్వాత శ్రీకృష్ణుడు తన మేనత్త అయినటువంటి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు. ఆమె ప్రదక్షిణం చేశాడు. ఆమెకు విదురుడు మొదలైన వారి అభినందనలకు స్వీకరించాడు. తర్వాత కృష్ణుడు రథం ఎక్కి బయటకు వచ్చాడు. అనంతరం తనను సాగనంపటానికై వచ్చిన కుంతీదేవి ధర్మరాజుల అనుమతిని తీసుకొని సుభద్రను రథం ఎక్కించుకున్నాడు. రాజ వీధులలో జనులందరూ జయజయలు పలుకుతూ ఉండగా హస్తినాపురం నుండి శ్రీకృష్ణుడు బయలుదేరాడు.
అప్పుడు ఆ శ్రీకృష్ణుడి వెంట కొంత దూరం వరకు అర్జునుడు, సాత్యకి, నకుల సహదేవులు, విదురుడు, భీముడు వెళ్ళారు. శ్రీకృష్ణుడు విదురుడు మొదలైన వారందరినీ ప్రేమతో వెనుకకు పంపించాడు. రథాన్ని తొందరగా పోనీయమని దారుకుడితో సాత్వికతో చెప్పాడు. అనంతరం శ్రీకృష్ణుడు సాత్వికతో కలిసి అక్కడి నుంచి ముందు ప్రయాణానికి సిద్ధమయ్యాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 53వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ రాజా, పాండవులందరూ బయలుదేరుతున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆలింగనం చేసుకొని తమ అనుచరులతో కలిసి వెనక్కి వెళ్ళారు. అర్జునుడు మాత్రం ఎన్నోసార్లు శ్రీకృష్ణుని కౌగిలించుకొని ఆనందించాడు. తర్వాత కంటికి ఆయన కనిపించేంత వరకు కన్నులు ఆర్పకుండా ఆయన్నే చూశాడు. శ్రీకృష్ణార్జునుడు వారి చూపులను అతి కష్టం మీద మరలించుకున్నారు. ఇలా శ్రీకృష్ణుడు ప్రయాణం చేస్తూ ఒక సమతల ప్రదేశంలోకి వెళ్ళాడు. అక్కడ మునిశ్రేష్ఠుడైన ఉత్తంక మహర్షిని దర్శించి ఆయనను పూజించాడు. ఆయన క్షేమం గురించి అడిగాడు. అప్పుడు ఉత్తంకుడు శ్రీకృష్ణుని గౌరవించాడు, ఆదరించాడు. ఆ తర్వాత మహర్షి కృష్ణుడిని ఇలా అడిగాడు. కృష్ణ, కురుపాండవులు బాగున్నారా? నాకు వారి గురించి చెప్పు. ఓ కృష్ణ, వారిద్దరూ నీకు బంధువులు, ఎప్పుడూ నీకు ప్రియమైన వారు కదా. అటువంటి వారిని నువ్వు ఒక్కటిగా చేసి తిరిగి వస్తున్నావా? ఆ పంచపాండవులు, ధృతరాష్ట్ర కుమారులు నీతో కలిసి లోకంలో సంచరిస్తూ ఆనందిస్తారా? నువ్వు ఇప్పుడు కౌరవులందరినీ శాంతింపజేయటంలో రాజులందరూ తమ రాజ్యాలలో సుఖంగా ఉన్నారా? నాయనా, నీ ప్రయత్నంతో కౌరవ పాండవుల మధ్య సఖ్యత కలుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉందయ్యా. ఈయనకేమీ తెలియదు పాపం. నాయనా అంటే ఏదేదో జరిగిపోయింది, ఈయన అదేదో ఇంకా అనుకుంటున్నాడు. నాయనా, నువ్వు భరత వంశీయుల కోసం చేసిన ప్రయత్నం సఫలమైందా నాయనా? నువ్వే నాకు ఇష్టడు, సరిగ్గా కనపడదులే నాకు. సఫలమైందా? నీ శ్రమకు తగిన ఫలం దక్కిందా అని అడిగాడు. వినపడదు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ మహర్షి, పూర్వం నేను కౌరవులను శాంతి చేయాలని చాలా గట్టిగా ప్రయత్నించాను. శాంతి కాలేదా వాళ్ళు? ప్రయత్నించాను, కానీ వారు సంధికి ఒప్పుకోలేదు. వారిని ఒప్పించటానికి నాకు వీలు కాలేదు. అందువల్ల కౌరవ పాండవులకు యుద్ధం జరిగింది. ఏమన్నా యుద్ధం జరిగిపోయిందే? అయ్యయ్యో, యుద్ధంలో ఆ కౌరవులందరూ అందరూ పుత్రులు, బంధువులతో సహా మరణించారు. ఓ మహర్షి, ఇది ప్రారబ్ధం. దీనిని ఎవరూ కూడా బుద్ధితో కానీ బలంతో కానీ మార్చలేరు. అనగా నేను, భీష్ముడు, విదురుడు చేసిన ఉపదేశాలను ఆ కౌరవులు వినిపించుకోలేదు. నువ్వు ఈ విషయాలను పూర్తిగా వినే ఉంటావు. ఊయపక్షాల వారికి ఘోర యుద్ధం జరిగింది. యుద్ధంలో వారు మరణించారు. చచ్చిపోయినారా? ఇంకెవరైనా బతికారా? అలా అందరూ పోయారు దాంట్లో. ఓహో, అదే. పాండవులు శత్రువులను చంపారు, కానీ తమ పుత్రులను యుద్ధంలో కోల్పోయారు. కేవలం వారు 5గురే ఇప్పుడు మిగిలారు అన్నాడు. ఈ మాటలంతా వినగానే ఉత్తంకుడికి చాలా కోపం వచ్చింది. ఆయనకు ముసలాడైనప్పటికీ కూడా విపరీతమైన కోపం వచ్చింది. ఆయన కన్నులు పెద్దవి చేశాడు. ఇలా అన్నాడు. ఓ శ్రీకృష్ణ, నువ్వు సమర్థుడివి అయినా కూడా నువ్వు నీ బంధువులైన కౌరవులను రక్షించలేదు. నువ్వు కాబట్టి నేను నిన్ను శపిస్తాను. నువ్వు బలవంతంగా వారిని పట్టుకొని ఆపగలవు. నీకు ఆ శక్తి ఉంది, కానీ నువ్వు అలా చేయలేదు అని అన్నాడు. నువ్వు సమర్థుడివై కూడా వంచనను ఆశ్రయించావు. నువ్వు ఇది నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. యుద్ధంలో అన్ని దిక్కుల నుంచి వచ్చిన ఆ కురు వంశీయులు మరణించారు. నువ్వు వారిని ఉపేక్షించావు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి మాటలు శ్రీకృష్ణుడు విని ఇలా అన్నాడు. ఓ భృగునందన, ఆవేశపడకయ్యా, కూర్చోవయ్యా, తొందరపడకు. నేను చెప్పేది అంతా పూర్తిగా వినయ్యా. ఓ భార్గవ, నువ్వు తపస్వి.
నీకు ఓర్పు అవసరం కనుక వినయంతో కూడిన నా మాటలు విను. నీకు ఆధ్యాత్మతత్వం చెప్తాను విను. ఆ తర్వాతే నన్ను శపించు కావాలంటే. కనుక శాంతించు. నువ్వు గొప్ప తపస్సు చేశావు తెలుసా? నీకు గురువులను సంతోషపెట్టావు. నువ్వు బాల్యం నుంచే బ్రహ్మచర్యాన్ని ఆచరించావు అని నాకు బాగా తెలుసు. ఉత్తంక బాగా తెలుసు నాకు. నువ్వు చాలా కష్టపడి తపోధనాన్ని సంపాదించుకున్నావు కనుక నీ తపస్సు వృథాగా వ్యర్థం కావటం నాకు ఇష్టం లేదు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 54వ అధ్యాయం. ఓ ఉత్తంక, ఆధ్యాత్మతత్వాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా విను. నన్నే తమస్సు, రజస్సు, సత్వం అనే 3 గుణాలు ఆశ్రయించాయి తెలుసా? నా నుంచే రుద్రులు, వసువులు పుట్టారు. నాలోనే సర్వభూతాలు ఉన్నాయి. నేను సర్వభూతాల్లోనూ ఉన్నాను. నా నుంచే దైత్యగణాలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, నాగులు, అప్సరసులు అందరూ పుట్టారు. విద్వాంసులు చెప్పే సత్తు, అసత్తు, అవ్యక్తం, వ్యక్తం, అక్షరం, క్షరం అనేవన్నీ కూడా నా స్వరూపాలే. అలాగే 4 ఆశ్రమాల్లోనూ 4 విధాలుగా తెలియబడే ధర్మాలు, సకల వైదిక ధర్మాలు అన్నీ కూడా నా స్వరూపాలే. సనాతనుడు, దేవదేవుడైనటువంటి నాకంటే వేరుగా అసత్తు, సత్తులు, సతసత్తుల కంటే పరమమైన అవ్యక్త జగత్తు లేదు. ఓ భృగు వంశశ్రేష్ఠ, నేనే ఓంకారంలో ఆరంభమయ్యే వేదాలై ఉన్నాను. నేను నా నుండే యజ్ఞంలోని యూపము, సోమము, చెరువు, దేవతలను తృప్తిపరిచే హోమము, హోత, హవ్య సామగ్రి జన్మించాయి తెలుసా? ఓ భృగునందన, అధ్వర్యుడు, కల్పకం, చక్కగా సంస్కరింపబడినటువంటి హవిస్సు అన్నీ నేనే, నా స్వరూపాలే. మహత్తరమైన యజ్ఞంలో ఉద్గాత, ఉచ్చైస్వరంతో చేసే సామగానం నేనే అయి ఉన్నాను. అది నా స్తుతియే అయి ఉంది. ఓ విప్ర, ప్రాయచిత్త కర్మలన శాంతిపాఠం, మంగళపాఠం చేసే విప్రులు విశ్వకర్మమైన నన్నే స్తుతిస్తారు. ఓ ద్విజ, సకల ప్రాణుల మీద దయ చూపించడం అనే రూపం గల ధర్మం నా మనస్సు నుండే పుట్టింది. అది నా జ్యేష్ఠపుత్రుడని తెలుసుకో. ఆ ధర్మంతో ప్రవర్తిస్తూ పాపకర్మలను విడిచిన మానవులతో నేను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు కూడా. ఓ సాధుశ్రేష్ఠ, నేను ధర్మరక్షకను, ధర్మ సంస్థాపనకు ముల్లోకాలలో అనేక జాతుల్లో అవతరించి ఆయా రూపాలతోనూ ఆయా వేషాలతోనూ వాటికి తగినట్లు ప్రవర్తిస్తూ ఉంటాను. అహం విష్ణురహం బ్రహ్మ, అహం విష్ణురహం బ్రహ్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.